ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ఇన్ఫో మాస్టర్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 467 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 55,043 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ కనుక చూసుకుంటే 55,001 అనేది లోయెస్ట్ లో, హైయెస్ట్ వచ్చేసి 55,566, అంటే ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మొమెంటం జరిగింది. సో ఈ రోజు అయితే మార్కెట్ అయితే బాగుంది, ఒక మంచి ఫ్లో అయితే వెళ్ళింది, మా ప్రీమియమ్స్ కూడా మంచి ఫ్లక్చుయేషన్ అయితే జరిగింది. కానీ నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ ఏంటి, యాజ్ పర్ ట్రేడ్ సెటప్ నేను ట్రేడ్ సెటప్‌ని ఫాలో అవుతాను. సో, ఆ ట్రేడ్ సెటప్‌కి ఏమైనా నెగెటివ్‌గా ఎళ్తే ఎంట్రీ అనేది కొంచెం రిస్కీ అనిపిస్తది కాబట్టి ఎంట్రీ మాక్సిమం తీసుకోననమాట. సో, యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ మొమెంటమ్ బావుంది. చూసారా, మార్కెట్ ఒక ఫాల్, మళ్ళీ ఒక స్మాల్ రికవరీ, మళ్ళీ ఒక బిగ్ ఫాల్. ఇక్కడ మార్కెట్ ఒక సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర మార్కెట్ అయితే రిజెక్షన్ ఇచ్చింది. సో, ఇక్కడ మన ఇంటికి తీసుకోవచ్చు. ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ వచ్చేది. కానీ రిస్కీ ట్రేడ్ అనమాట. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. నిన్న ట్రేడ్ చేసేటప్పుడు నేనేం చెప్పాను ఫ్రెండ్స్. సో, ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడే మీరు ఎంట్రీ తీసుకోండి కాల్ ఆప్షన్. ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మార్కెట్‌లో వెయిట్ చేయండి అని చెప్పాను. మాక్సిమం అవాయిడ్ చేయండి అని కూడా చెప్పాను. ఎందుకంటే మార్కెట్‌లో కన్సల్టేషన్ జోన్ అనేది జరుగుతుంది కాబట్టి రేపు మార్కెట్ కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. కానీ కన్సల్టేషన్ అయితే జరగలేదు గానీ, సో, నేను ట్రేడ్ సెటప్ మీద స్టిక్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే ఒక మొమెంటమ్ అయితే కనిపించింది. ఇక్కడ నేను తీసుకోవచ్చు ఎంట్రీ. కానీ ఇంకా నాకు రిస్క్ అనిపించింది. అందుకే తీసుకోలేదు. స్టార్టింగ్ కూడా చూసారా, ఒక చిన్న భయభ్రాంతులైతే గురి చేసింది. ఎందుకంటే మార్కెట్ కొంచెం అలా పైకి వెళ్తున్నట్టే వెళ్ళి, ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇచ్చి మార్కెట్ అనేది ఫాల్ అయిందన్నమాట. కానీ ఏదైనా ఎనీవేస్ ఇక్కడ ఫాలో అయినా సరే నేనైతే ఎంట్రీ అయితే బేరిష్ క్యాండిల్ ఎంట్రీ అనేది నేను తీసుకోదలుచుకోలేదు. అందుకే నేను ఎంట్రీ కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇదైతే కంప్లీట్‌గా మార్కెట్ అయితే అబ్జర్వ్ చేసాం. మార్కెట్ అయితే ఒకే రేంజ్‌లో కొంచెం ఫ్లక్చుయేషన్ అయితే అయ్యినట్టు అనిపించింది. సో, అందుకే పెద్దగా ఏం మొమెంటం లేదని నేను కూడా పెద్ద లైట్ తీసుకున్నాను ఈరోజు మార్కెటు. ఇక్కడ కొంచెం మొమెంటం అనిపించినా సరే, సో, ఇక్కడ కూడా నేను ఎంట్రీ అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఒక లింక్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందో, ఈ సపోర్ట్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇంకా సరేలే, ఇంకా ఎందుకు ఎంట్రీ తీసుకోవడం, ఎళ్ళకి మన బేరిష్ క్యాండిల్ మీద ఆప్షన్ అనేది పెట్టుకోలేదు కదా నిన్న అని ఎంట్రీ తీసుకోలేదనమాట. సో, కాల్ సైడ్ ఉందాం అనుకున్నాను. కానీ మార్కెట్ అయితే ఫాలో అయింది. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. ముందుగా రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్‌లోని మీరు వన్ డే క్యాండిల్ గనక చూస్తే, వన్ డే క్యాండిల్‌లో మన ఇండికేషన్ ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, మార్కెట్‌లోని సెల్లర్స్ యొక్క డామినేషను, అంటే ఎంత బయాస్ నుంచి ఒక ప్రెషర్ అనేది పెడుతున్నా సరే, సెల్లర్స్ డామినేషన్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ మార్కెట్ ఇదే కంటిన్యూ అవుద్దా? ఇదే క్యారీ ఫార్వర్డ్ అయ్యి మార్కెట్ ఫాలో అవుతదా అంటే చెప్పలేం ఫ్రెండ్స్. సో, ఏదైనా ఈ లెవెల్ ఏదైతే నేనిప్పుడు రేపు మార్కెట్‌కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఇస్తానో, ఆ లెవెల్స్ బ్రేక్‌ఔట్ అయితే తప్ప మీరు ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు. ఎందుకంటే రిస్క్ అనమాట. మళ్ళీ ఈ లెవెల్‌లోనే ఇదయిందనుకోండి, కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోవద్దు. లెవెల్ లెవెల్స్ బ్రేక్‌ఔట్ అయితేనే తీసుకోండి. ఓకేనా? సో, ఇంకా ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒక కన్సల్టేషన్ జోన్, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే కన్సల్టేషన్ జోన్. సో, ఈ రెండిటి మధ్య మార్కెట్ అనేది కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఎటువంటి ఏము వస్తది అనేది మనం చెప్పలేమనమాట. అందుకే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో అనలే పెడితే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. మాక్సిమం అంటే ఏదైనా బ్రేక్‌ఔట్ ఇస్తే తప్ప ఎంట్రీ అనేది నేనైతే తీసుకోను ఫ్రెండ్స్. నా ట్రేడ్ సెటప్ అయితే ఇది. సో, ఓకేనా? తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.